ఇస్తున్నా ఈ వీడియో మీకు కొత్తగాను ఇంట్రెస్టింగ్గాను ఇంకా ఉపయోగపడుతుందని అనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్, ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఏంటనుకుంటున్నారా, ఇది ఒక వాటర్ ప్యూరిఫైర్. నేను కేరళ వచ్చిన కొత్తలో ఇదేంటో అనుకున్నాను, కానీ ఆ తర్వాత అర్థమైంది ఇక్కడ కేరళలో చాలా బురద నీళ్ళు అంటూ వస్తూ ఉంటాయి. బట్టలు వదలడానికైనా స్నానాలు చేయడానికైనా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ కేరళలో చాలామంది ఇలాంటి ప్యూరిఫైర్ అనేది పెట్టుకుంటూ ఉంటారనమాట ఇళ్లలో. దీని రేట్ వచ్చేసి 25,000 అనమాట. ఇది 10 సంవత్సరాలు వారంటీ అనమాట. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోతే మార్చుకోవడమే. వాటర్ని ప్యూరిఫై చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. అవి తాగడానికి కానీ బట్టలు వదలడానికి కానీ పనికొస్తూ ఉంటాయి. అక్కడ పైన ట్యాంక్ కనిపిస్తుంటుంది కదా, ఆ ట్యాంక్లోకి ముందు ఆ మడ్డీ వాటర్ అనేది వెళ్తుంది అనమాట. ఆ వాటర్ మళ్ళీ ఈ ప్యూరిఫైర్లోకి వెళ్ళి ఆ ప్యూరిఫై చేసి మళ్ళీ ట్యాప్ నుంచి అయితే వాటర్ అయితే వస్తుంది అనమాట. ప్యూరిఫైర్ పెడితే రేట్ ఎక్కువైపోద్దని మా హౌస్ ఓనర్ అయితే మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ అయితే పెట్టించారనమాట. కింద వాటర్ ట్యాంక్ నుంచి పైకి అయితే నీళ్ళైతే వెళ్తుంది అనమాట. బిల్లు 2 నెలలకి 300 అయితే వస్తుంది.